శ్రీమాత్రే నమః. సూర్యాస్తమయం వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు. ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి సంబంధించిన నిర్మాణంలో మాత్రమే కాదు, వస్తువులు పెట్టే విషయంలో కూడా వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవితంలో ఇంట్లో ఆనందం వస్తుంది. అయితే కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ పొరపాట్లకు చింతిస్తూ ఉంటారు. ఉదాహరణకు కొంతమంది ఇంటి శుభ్రతపై చాలా శ్రద్ధ చూపుతారు. ఎంతగా అంటే సూర్యాస్తమయం తర్వాత కూడా ఇంటిని శుభ్రపరచడం ప్రారంభిస్తారు. ఇదే విధంగా కొందరు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. కనుక వాస్తు ప్రకారం సాయంత్రం వేళ కొన్ని పనులు చేయకూడదు. మరి అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఎవరైనా సాయంత్రం వేళ డబ్బులు అప్పుగా ఇవ్వమని అడిగితే వారికి డబ్బులు ఇవ్వరాదని వాస్తుశాస్త్రం చెప్తోంది. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాదని అంటారు. ఈ సమయంలో ఇచ్చిన రుణాలు తిరిగి రావు. అదే సమయంలో ఈ సమయంలో తీసుకున్న రుణభారం కూడా ఎప్పటికీ తగ్గదు. తులసి ఆకులను తెంపవద్దు. సూర్యాస్తమయం సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ తెంపకూడదు. ఎందుకంటే తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. సాయంత్రం వేళ తులసి ఆకులను తెంపితే శ్రీ మహావిష్ణువు కోపానికి గురవుతాడని విశ్వాసం. సాయంత్రం వేళ తులసి ఆకులను తెంపడం వలన రోగాలు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని వాస్తులో ఒక నమ్మకం. ఇంటిని శుభ్రపరిచే సమయం. ఇంట్లో పరిశుభ్రత కోసం సాయంత్రం వేళల్లో ఇంటిని తుడుచుకునే పనిని చాలామంది పదే పదే చేస్తుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు, ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. కొన్ని కారణాల వల్ల మీరు ఇంటిని ఊడ్చవలసి వస్తే ఇంట్లోనే సేకరించి చెత్తను ఇంటి నుండి బయటకు విసిరేయకండి. ఒకవైపు దానిని సేకరించి మర్నాడు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంటి నుండి బయట వేయండి. ఆకలి అని అడిగిన వారికి సాయంత్రం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగకూడదు. దీని కారణంగా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. ఎవరైనా ఆకలి అంటూ సాయంత్రం వేళ మీ ఇంటి దగ్గరకు వస్తే అతడిని ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనివ్వకండి. ప్రధాన ద్వారం తలుపులు తెరిచే ఉంచండి. చాలామంది తమ ఇంటి మెయిన్ డోర్ మూసి ఉంచుతారు. వాస్తు ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన తలుపు మూసి ఉంచకూడదని చెప్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇది. అందుకే సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం మూస్తే లక్ష్మీదేవి లోపలికి రాకుండా పోతుందని, కనుక ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని నమ్మకం.